హలో బాస్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ అట్ సామ్. యుద్ధక్షేత్రంలో ఏం జరుగుతుందో, ఏ క్షిపణులు నిప్పులు కురిపిస్తున్నాయో మన స్టైల్లో చూసేద్దాం. ఒక్క దెబ్బతో చరిత్ర తిరగబడాలి. ఒక్క వార్తతో ప్రపంచం ఉలిక్కిపడాలి. గాల్లో దూసుకొచ్చే క్షిపణులు, నేలమట్టమయ్యే నగరాలు. అసలు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఏం జరుగుతోంది? యుద్ధక్షేత్రం నుండి మీ శామ్. లెట్స్ డైవ్ ఇన్. ఇది ఫ్యాక్ట్స్ అట్ శామ్. గత 48 గంటల యుద్ధ విశేషాలు. అప్డేట్: మార్చ్ 1, 2026. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో పరిస్థితి అగ్నిపర్వతంలా ఉంది. ముఖ్యంగా గత 2 రోజుల్లో జరిగిన పరిణామాలు ఇవి. బిగ్ బ్రేకింగ్: అమెరికా మరియు ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఇరాన్ మీద భారీ దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇరాన్కు కోలుకోలేని దెబ్బ. ప్రతీకారం: ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ వందలాది క్షిపణులను, డ్రోన్లను ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల మీదకు వదిలింది. నష్టం: ఇజ్రాయెల్లోని బీట్ షెమేష్ ప్రాంతంలో జరిగిన క్షిపణి దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దుబాయ్, దోహా వంటి నగరాల్లో కూడా పేలుళ్లు సంభవించాయి. అమెరికా సైనికులు: ఈ యుద్ధంలో 3 అమెరికా సైనికులు మరణించినట్లు పెంటగాన్ ధృవీకరించింది. ఈ యుద్ధంలో వాడుతున్న క్షిపణులు: ఈ యుద్ధంలో అత్యాధునికమైన ఆయుధాలు రంగంలోకి దిగాయి. 1. ఇరాన్ వైపు నుండి ఫట్టార్. ఇది ఇరాన్ గర్వంగా చెప్పుకునే హైపర్ సోనిక్ క్షిపణి. ఇది శబ్దానికి 15 రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది. రాడార్లకు చిక్కకుండా అమెరికా స్థావరాలను టార్గెట్ చేయడానికి ఇరాన్ దీన్ని మొదటిసారి వాడింది. షాహెద్ డ్రోన్స్. షాహెద్ డ్రోన్లు, వీటిని సూసైడ్ డ్రోన్లు అంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించడంలో ఇవి దిట్ట. 2. అమెరికా మరియు ఇజ్రాయెల్ వైపు నుండి టొమహాక్ క్రూజ్ మిసైల్స్. టొమహాక్ అమెరికా తన యుద్ధ నౌకల నుండి వీటిని ప్రయోగించింది. ఇవి ఖచ్చితమైన టార్గెట్ను ప్రెసిషన్ స్ట్రైక్ కొట్టడంలో మొనగాళ్లు. ఆరో మరియు ఐరన్ డోమ్. ఇరాన్ వదులుతున్న క్షిపణులను గాల్లోనే పేల్చేయడానికి ఇజ్రాయెల్ తన ఆరో మరియు ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థలను వాడుతోంది. లూకాస్ డ్రోన్స్. అమెరికా తన సరికొత్త తక్కువ ఖర్చుతో కూడిన అటాక్ డ్రోన్లను కూడా ఈ యుద్ధంలో ప్రవేశపెట్టింది. చూశారుగా, పరిస్థితి చూస్తుంటే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే భయం కలుగుతోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ఫ్యాక్ట్స్ అట్ సామ్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.